హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే ఈ రొమాంటిక్ టైటిల్ తోటి ఒక సినిమా రాబోతుంది మన ముందుకు. సో ఈ సినిమా వినగానే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో కంటెంట్ ఏంటి, ఈ సినిమా దేని గురించి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని మనతో డిస్కస్ చేయడానికి ఆ సినిమా క్యాస్ట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో హేబా, హలో చైతన్య గారు, అండ్ హలో డైరెక్టర్ సార్. అంటే యాక్చువల్గా బేసిక్ ఏంటంటే ఇలాంటి ఒక టైటిల్తో ఒక సినిమా వచ్చింది అనుకోండి తెలుగులో, జనరల్గా అంటే మిగతా కంటెంట్ ఏం తెలియకుండా మనం మిగతా క్రియేటివ్స్ ఏం చూడకుండా ఉంటే కనుక జనరల్గా ఒక మిస్కన్సెప్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు వస్తున్న టైటిల్స్కి, కొన్ని సినిమాలను బట్టి చూస్తే కనుక. బట్ ఈ సినిమా వచ్చినప్పుడు టైటిల్ ఇవ్వడంగా నేను కూడా అదే అనుకున్నాను. బట్ కాకపోతే ఏంటంటే ఒక ట్రైలర్ వచ్చిన తర్వాత, ఒక టీజర్ వచ్చిన తర్వాత, ఒక సాంగ్స్ చూసిన తర్వాత దీని రేంజ్, దీని స్కేలు, ఈ కంటెంట్ ఏంటనేది నాకు అర్థమైన తర్వాత ఉన్న ఒపీనియన్ మొత్తం మారిపోయింది అనమాట. సో జనాలు కూడా అదే ఒపీనియన్ క్రియేట్ చేయడానికి చూద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం అనేది మాట్లాడదాం. అసలు ఈ సినిమాలో ఏముందనే చూద్దాం సార్. అంటే బేసిక్గా మీరు హాలీవుడ్లో చేశారు ఇప్పటి వరకు. తెలుగు సినిమా హాలీవుడ్లో చేసి వర్క్ చేసి సినిమాలు కూడా డైరెక్ట్ చేసిన మీకు తెలుగు సినిమా చేయలేని ఉద్దేశం అసలు ఎందుకు అది వచ్చింది? బేసిక్గా నేను తెలుగు వాడిని కాబట్టి ఫస్ట్లీ లాంగింగ్, నేను దూరంగా ఉన్న కొద్దీ మనం హోమ్ మిస్ అవుతాం కదా. మన హోమ్ కల్చరు, మనుషులు, వాతావరణాన్ని మిస్ అవుతాం. 28 years అయిపోయింది యూఎస్ వెళ్ళిపోయి. సో దట్స్ వై ఐ లాంగ్డ్ ఫర్ దాట్ ఫస్ట్లీ. అక్కడ సర్కమ్స్టాన్సెస్లో అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్, అక్కడ ఉన్న మార్కెట్స్కి, అక్కడ ఉన్న ట్రైనింగ్కి ఇంగ్లీష్ అలవాటు అయిపోయి ఇంగ్లీష్ ఫిల్మ్స్ కీప్ మేకింగ్ దెమ్. సో ఇక్కడ ఇండియా రావడం ఎలా జరిగిందంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఫిల్మ్ స్కూల్ ఉంది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. దానికి నాగార్జున గారు, అమల గారు నన్ను డీన్గా ఇన్వైట్ చేశారు. సో వచ్చి అక్కడ 3 years వర్క్ చేశాను. చేసినప్పుడు ఐఎమ్ బ్యాక్ టు మై రూట్స్ కదా. సో అప్పుడు తెలుగు సినిమా ఏదైనా చేసి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదామని డిజైర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి అలా నెమ్మదిగా మొదలు పెడుతున్నాను. ఐఎమ్ టేకింగ్ బేబీ స్టెప్స్, స్మాల్ వన్స్ ఫస్ట్, టు అండర్స్టాండ్ ద కల్చర్. అండ్ ఇక్కడ సినిమా ఎలా తీయాలనేది నాకు తెలియాలి. పాఠం చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు. సో దట్ ఈస్ పాఠాలు నేర్చుకున్న తర్వాత పాఠాలు చెప్దాం అంటే రెండు డిఫరెంట్ ఆర్ట్స్. టీచింగ్ ఈజ్ ఎ సపరేట్ ఆర్ట్, film making is a separate art, critique is a separate art, and just like you're doing host is a separate art. గ్రౌండ్ కండిషన్స్ అనేది అర్థమైతే చేయడానికి బెటర్గా ఉంటుంది. దాని మీద మనం ఎంత బిల్డింగ్ కట్టొచ్చు, ఎంత నిలబడదు అనేది మనకే ఒక ఐడియా వస్తుంది. అందుకని స్కేల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్కేల్ స్మాల్ చూస్ చేసుకున్నాను. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీచ్ అండ్ డెప్త్ ఆఫ్ ఇట్ బిగ్గర్ స్కేలే చూస్ చేసుకున్నాను. అంటే మాకు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు రిగార్డింగ్ ద బడ్జెట్ అనేది మీరు చెప్తున్నారు, మా కంటెంట్ చూస్తే అయితే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు ఇంకోటి అనిపించలేదు. యాక్చువల్గా చాలా గ్రాండ్గా అయితే ఉంది. అంటే తక్కువ అమౌంట్ వేస్ట్ చేయకుండా, మనీ వేస్ట్ చేయకుండా మంచి లుక్ ఎలా తీసుకురావాలి, రిసోర్సెస్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ ట్రై చేశారు. మేనేజ్మెంట్ కూడా ట్రై చేశారు అనమాట. దాంట్లో ఎలా మేనేజ్ చేయాల్సి వచ్చింది. బికాజ్ లో బడ్జెట్లో వీ హ్యావ్ టు డూ మల్టిపుల్ హ్యాట్స్. హాయ్ హేబా, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు. ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు అనుకున్నాం మీకు గ్యాప్ ఎందుకు వచ్చిందని మీరు చెప్పారు, బికాజ్ ఆఫ్ కోవిడ్ అదంతా అని చెప్పేసి. ఇప్పుడు యు ఆర్ కమింగ్ విత్ ద బ్యాక్ టు బ్యాక్, ఆల్మోస్ట్ మంత్లీ ఒక సినిమా రిలీజ్ అవుతుంది మీరు కూడా, ఆల్మోస్ట్ అంతే కదా రెండు. సో అయితే మీరు చేసిన సినిమాలన్నీ కూడా సెన్సిబుల్ క్యారెక్టర్స్ చూజ్ చేసుకుంటారు. అంటే అది ఎలా ఉన్నా ఆ సినిమా అని అడగపోయినా మీకంటూ ఒక క్యారెక్టర్ సపరేట్ ఇదిలోనే వెళ్తున్నారు కదా. సో హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే ఈ సినిమా చూజ్ చేసుకోవడానికి స్పెషల్గా, ఎందుకంటే మీకు ఆల్రెడీ కుమారి 21F తోటి ఒక చిన్న ఇది కూడా ఉంది కదా. సో మళ్ళీ దాన్ని ఒక్కసారి గుర్తు చేద్దామన్నా ఆ వైబ్ని, లేదంటే ఏంటి రీజన్ ఏంటి హనీమూన్ ఎక్స్ప్రెస్? సో దట్ ఫిల్మ్ అండ్ దిస్ ఫిల్మ్ technically have nothing in common. I think like I don't know what a sensible character is, because a character is still a character only. But so this was a very fun character, like some shades I had done previously in previous films, but some parts in the film I have not done previously. The story was interesting, my role was very interesting, so I took up the film. సో అంటే ఆయన చెప్పారు ఇంతకుముందు, అంటే హాలీవుడ్ నుంచి వచ్చారు, ఒక ప్రాసెస్ రన్ చేయడానికి ఫస్ట్ స్టార్ట్ చేశానని చెప్పినప్పుడు. సో అంటే మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీ క్యారెక్టర్లో ఇంట్రెస్టింగ్గా కానీ ఛాలెంజింగ్గా కానీ అనిపించింది, ఏమనిపించింది మీ క్యారెక్టర్ వినగానే మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ I know what to say, but I don't know if I can say. There are some two big spoilers in the film. ఓకే, ఒక స్పాయిలర్ ఇంటర్మిషన్ బ్యాంగ్, రెండోదేమో ప్రీ క్లైమాక్స్. ఓకే, ఈ రెండు కూడా మేము హైడ్ చేస్తూ జాగ్రత్తగా మంచి పాయింట్స్ చెప్పాలి. ఓకే, అది మాకు టాస్క్. ఇప్పుడు హెబ్బా ఇస్ ట్రైయింగ్ టు స్కర్ట్ అరౌండ్ so it. I think naku, let's call it shades, yeah, like multiple shades unnai, so that was first very interesting. And this was pushing my bubbly character image further, because I've done only bubbly in
like maybe to 5 out of 10. Yes. This pushed it to like 7, 8 out of 10. Okay. And plus this also, as you said, this also had another shade of a very sensible girl. So it was the best of both worlds. Yes. for me. హలో చైతన్య గారు, అవుతారా ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి సన్నపడుతున్నా? నా సన్నబడ్డం గురించి ఏముందండి, కంటిన్యూటీ మిస్ అవ్వ నేను అసలు ఏంటది కంటిన్యూటీ మిస్ అవ్వను. సన్నపడ్డావా? సన్నబడ్డం కంటిన్యూటీ మిస్ అవ్వరంటారు. అది అర్థమవుతుంది, మీ పర్ఫెక్షన్ చాలా బాగుంటుంది. Thank you, ఇందాక హెబ్బా గారు ఒక క్వశ్చన్ అడిగితే నో అన్నారు, మీకు మాత్రం ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది అనమాట. ఎస్ ఎస్, యూ హ్యావ్ రిలీజ్ ఎవ్రీ థియేటర్కల్ రిలీజ్ ఇన్ ఎవ్రీ మంత్ అనమాట. కంటిన్యూగా 2-3 నెలల నుంచి జరుగుతూనే ఉంది అది. ఒక నెలలో ఒకే రోజున 2 సినిమాలు వచ్చాయి. అవును, అలా నేను ఎప్పుడు వినలేదు. అప్పట్లో బాలయ్య బాబు గారు, ఇప్పట్లో చైతన్య నాని గారిది కూడా వచ్చింది. నాని హ్యాడ్ 2 releases on one same day. Is it so? Yep. Oh, పైసా and there was another film. oh, అవునా? తెలీదే, నోటీస్ చేయాలి. ఏమో నోటీస్ చేయలేదు. పైసా సో అంటే ఆయన ఆ రికార్డులు కూడా రాసి పెట్టుకుంటున్నారు, అంటే ఫ్యూచర్లో ఏం చెప్పాలి నా గురించి, ఒక బుక్ రాసుకుంటా అని చెప్పి అలాంటివి రాసి పెట్టుకుంటున్నారు మొత్తానికి. సో అంటే యాక్చువల్లీ మీరు చేసే సినిమాకి ఒక సినిమాకి సంబంధం ఉండట్లేదు, ప్రతిదానికి హోంవర్క్ చేస్తారు. మీ క్యారెక్టర్లో అంటే చాలా అటర్ న్యాచురల్గా ఉండడానికి ట్రై చేస్తారు. దీనికి మాత్రం మీరు హోంవర్క్ చేస్తారని అడగలేము, ఎందుకంటే హనీమూన్ ఎక్స్ప్రెస్ కాబట్టి. సో మరి ఈ క్యారెక్టర్ మీకు నెరేట్ చేసినప్పుడు, ఈ పర్టికులర్ క్యారెక్టర్, ఎందుకంటే మీరు ఇప్పటివరకు చేసినవన్నీ కూడా పక్కింటి అబ్బాయి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, లేదంటే కొంచెం అంటే ఎక్స్పెరిమెంటల్ వే ఉన్న ఫిల్మ్సే చేశారు మీరు. ఇంతకుముందు చేసిన కేడాకోల ఇవన్నీ చూసుకున్నట్టయితే. సో మరి ఈ సినిమా చూసుకున్నా సరే రోమ్ కమ్ కైండ్ ఆఫ్ జానర్ కదా. సో మీకు ఆల్రెడీ మీరు స్టార్ట్ అయిందే 30 years దాంతోనే యాక్చువల్గా. సో మీకు ఆ బట్టల్లో కనిపిస్తేనే మిమ్మల్ని మాకు ఫీల్ వస్తుంది అన్నమాట యాక్చువల్గా, మన చైతన్య. మరి ఈ సినిమా డైరెక్టర్ గారు మీకు నెరేట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఏమి చూసి ఈ సినిమా ఓకే చేశారు? ఫస్ట్లీ దిస్ ఇస్ అంటే హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇస్ జస్ట్ ది టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ ఇట్స్ నాట్ a complete romantic film. We can't label it as just a romantic film. Because trailer చూస్తే మీకు అర్థమవుతుంది. A lot of elements, there's love, there is romance, there's a fantasy element to it, you know, the many surprising elements in the film that we actually can't reveal. But ante not just a romantic film to be, you know, precise. There's so much to it. So I had to do my homework because ఇట్స్ ఏదన్నా ఇప్పుడు మిగతా సినిమాల్లో అయితే ఒక ఎమోషన్ పట్టుకుంటే చాలు, ఇందులో దిస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, అండ్ ఒక క్యారెక్టర్లో ఒకలా చేయాలి, ఇంకో క్యారెక్టర్లో ఇంకోలా చేయాలి. సో దేర్ వాజ్ సో మచ్ డెప్త్ ఇన్ ది స్టోరీ. అండ్ బాలా గారు స్టోరీ చెప్పినప్పుడు ఇట్ ఫెల్ట్ కంప్లీట్ ఫర్ మీ. అంటే నేను విత్ ది కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐ చూస్, ఐ థింక్ దిస్ వాజ్ లైక్ ఎ టైలర్ మేడ్ క్యారెక్టర్ ఫర్ మీ. నేను చేస్తే బాగుండు, ఐ ఫెల్ట్ ఇట్, యూనో. నరేషన్ చెప్పినప్పుడు ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్. దట్స్ వాట్ ఐ టోల్డ్ బాలా సార్ ఆల్సో. దట్ వాజ్ ద మెయిన్ రీజన్. అండ్ అప్పటికి హెబ్బా వాజ్ ఫైనలైజ్డ్ to play the female lead. Yes. There was another because tanu senior actor kada appadiki any budding actor would want to senior do senior actress, I mean actor. Yes, it doesn't have, yeah, but I also had that privilege to work alongside her, and fortunately or eventually then Kalyani Malik garu happened, you know, everything fell in place. But if I have to tell one thing in precise, that's the story, you know. The complete story that actually impressed me to do this. యా, అంటే మీ ఇద్దరు క్యారెక్టర్స్ చూసుకుంటే ఇది అంటే ఒక రొమాంటిక్ కాకపోయినా కూడా ఏంటంటే ఇద్దరు ఒక కపుల్ మీద నడిచే క్యారెక్టర్ సినిమాలా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా మీ ఇద్దరు కొట్టుకుంటూ ఉంది, దాంట్లో ఒక చిన్న మీ ఇద్దరి మధ్య ఒక క్యూట్ కెమిస్ట్రీ అనేది కనిపిస్తుంది, అన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి కదా. సో మరి ఎలా ఉండేది అంటే టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ ఇది ప్లే చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఉండేది హెబ్బా గారితో? ఇద్దరిలో ఎవరు బాగా? No, both of us are professional actors. ప్రొఫెషనల్ యాక్టర్స్ నేను అంటాం, ఎవరైనా డామినేట్ చేసినట్టు ఉండేదా, లేకపోతే వన్ మోర్ ఎవరు ఎక్కువ అడిగేవాళ్ళు? No, it was very easy. I mean, she used to do it, I used to do it. We both were in the characters. Peddaga ante we didn't have to work hard. It was very easy. I mean, she was definitely experienced. Yes. So it was very easy for me. I was a budding actor by then when I started off with Honeymoon Express. So she must have had any problems, but I didn't have any problems with her because of her experience, or you know, she has done a couple of films of this image. So naakaithe pedda problem. I thoroughly enjoyed working with her because when I have a reciprocating actress, it makes it easier for me because I'm that kind of actor. So obviously it was a pleasure working with her. There was no such instances where I could
Yes. feel that. But yeah. ఈ సినిమా చూసుకున్నట్టయితే కనుక అంటే ఫస్ట్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే నాగార్జున గారు వచ్చి ఒక సాంగ్ లాంచ్ చేయడం, ఆ తర్వాత వెంకటేష్ గారు వచ్చి ట్రైలర్ లాంచ్ చేయడం, దీంతో ఏంటంటే దిస్ ఫిల్మ్ మేక్స్ మోర్ నాయిస్ ఇన్ ద టాలీవుడ్ సర్కిల్స్. సో ఎలా అనిపిస్తుంది మీ సినిమాకి ఇంత బజ్ రిలీజ్కి ముందు రావడం అనేది ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అంటే కొన్ని సినిమాలకి ఏంటంటే అది రిలీజ్ అయ్యే వరకు తెలియదు దాని ఎలా ఉంటుంది, రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని. బట్ దీనికి ఏంటంటే ఒక పాజిటివ్ రెస్పాన్స్తో థియేటర్స్కి వెళ్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది ఆ రెస్పాన్స్ అనేది? Yeah, buzz is very important for any film. For any film to be able to pull to the theater, like pull people to the theaters. Yes. So now whether like how much of it works is only after they go to the theaters. But I think for any film, not just my film, a buzz is very, very crucial, especially in today's market where every week there are so many films coming out. Yes. So yes, from that point of view, I'm very grateful to sir to be able to pull off all he can to have all of these people create buzz for our film. Yes. Yeah, I'm grateful to the mentors I have. Nagarjun Garu is the first mentor, so Yes. he did the first look. Yeah. Then we had Vijayendra Prasad Garu releasing a song, Ram Gopal Varma Garu releasing a song, అవును. Adavisesh released a song, and all that. And Venkatesh Garu and K. Raghavendra Rao Garu Muktaimpu finally టైటిల్ సాంగ్ ఆయన రిలీజ్ చేశారు. ఎస్. సో లెజెండ్ ఆఫ్ తెలుగు సినిమా ఇన్ ఏ వే, యా. డైరెక్షన్ అంటే మామూలుగా జనరల్గా ఏంటంటే మనకి మెంటర్స్ అంటే మామూలుగా మాట్లాడతారు కానీ ఏదన్నా చిన్న హెల్ప్ అడిగినా ఇలా రిలీజ్ చేయమన్నా కూడా ఏంటంటే వాళ్ళు కూడా కంటెంట్ చూస్తారు, ఫస్ట్ కంటెంట్ పంపించమంటారు. అవును. కంటెంట్ మీద వాళ్ళకి ఒక ఇది వస్తేనే వస్తారు కదా. సో ఎలా అనిపించింది మీకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్? అంటే మనకి మామూలుగా మైక్ పెట్టినప్పుడు చెప్పే వేరే ఉంటాయి, బట్ వాళ్ళు మీకు పర్సనల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన టిప్స్ కానీ లేదంటే ఇవి కానీ ఎలా అనిపించింది మీకు? వాళ్ళకి పాటలు ఫస్ట్ ఎవరైతే పాట రిలీజ్ చేశారో వాళ్ళకి పాట వినిపించాము, చూపించాము, వినిపించాం కూడా. అందరూ అన్న కామన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాటలు పాడుకునేట్టుగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత పాట వినడం, గుర్తుపెట్టుకోవడం, పాడుకోవడం, అంతవరకు నిలబడతాయి పాటలు. దే ఆర్ నాట్ జస్ట్ ఫిల్మ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా పాటలు నిలబడతాయి అన్నారు. కళ్యాణ్ మలిక్ గారికి ఆ క్రెడిట్ అంతా వెళ్తుంది. ఆయన పీస్ఫుల్గా కూర్చుని ఆయనతో నేను అన్నాను, ఐ వాంట్ యువర్ బెస్ట్ సార్, టేక్ యువర్ టైం, ఇట్స్ ఓకే, ఐ కెన్ వెయిట్, మీకు ఎంత రష్ ఉంటే ఐ విల్ వెయిట్ ఫర్ ద బెస్ట్ ట్యూన్ ఫర్ దిస్ పర్టికులర్ ఇమోషన్. సో దానివలన నిజంగా కిట్టు విశ్వప్రగడ జాయిన్ అయ్యాడు. అతనికి కూడా ఒక ఛాలెంజ్ ఇచ్చాం. నేనేం చెప్పానంటే నేను సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి ఇంట్లో పెరిగా ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో. సో హీఈస్ లైక్ మై బిగ్ బ్రదర్ అనమాట. సో శాస్త్రి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్, ఆయన మెంటర్షిప్తో ఉన్న ఇన్ఫ్లుయెన్స్, అందుకని ఆయన మిస్ అవుతున్నాను. కిట్టుతో చెప్పాను, ఆయనను గుర్తు చేస్తూ ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన స్థాయిలో పాటలు రాయిద్దాం. సో ఈ సైడ్ అమ్మ అంత పెద్ద ఛాలెంజ్ అనుకుని కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాడు, కానీ హీ గేవ్ హిస్ బెస్ట్. ఈ రెండు కాంబినేషన్స్ వలన అండ్ పాటలను కూడా సినిమా స్క్రీన్ ప్లేలో పాటలు ఆల్రెడీ ఉన్నాయి, పాటలను అతికించాల. దాంతో ఏంటంటే అక్కడ ఈ సిచ్యువేషన్లో ఇది జరుగుతున్నప్పుడు ఈ పాట ఉంటుంది అనేది వీళ్ళకి ముందే తెలుసు. తర్వాత విశ్వప్రగడకి తెలిసింది, తర్వాత కళ్యాణ్ మలిక్ గారికి తెలిసింది. ఇట్లాగా అందరికీ కూడా సినిమాలో ఒక సందర్భంలో పాట వస్తుందని. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళందరికీ. మొత్తం మా పాటలు రిలీజ్ చేసిన ప్రతి మెంటార్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళకి చూపించాము, వాళ్ళకి నచ్చాయి, వాళ్ళకి విజువల్గా నచ్చాయి, పోయిటరీ నచ్చింది, మ్యూజిక్ నచ్చింది. అందరూ కూడా మీరన్నట్టుగా హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే టైటిల్ని వాళ్ళు పవిత్రంగా చూశారు. ఓకే, దే డిడ్ంట్ సీ ఇట్ యాజ్ సంథింగ్ ఎల్స్. సో ఒక పెళ్లి అన్న మాట, పెళ్లి సందడి అనే మాట ఎలా వినబడుతుందో వాళ్ళకి హనీమూన్ ఎక్స్ప్రెస్ అలా వినబడాలి అనుకున్నాను. పాటల వలన అలా వినబడింది. సో దట్స్ ద బ్లెస్సింగ్. అదే అంటున్నాను నేను, ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు ఎలా ఉన్నా కూడా ఒక్కొక్కటి కంటెంట్ వస్తున్న కొద్దీ మాకు మొత్తం దాని మీద ఉన్న ఒపీనియన్ అంతా మారిపోయింది. ఇప్పుడు అందుకే ఈ బజ్ అనేది కూడా క్రియేట్ అయింది యాక్చువల్గా వెన్ యూఆర్ హెడింగ్ టు ద థియేట్రికల్ రిలీజ్. యా. అయితే చైతన్య గారు, మీరు నాగార్జున గారు సాంగ్ లాంచ్ చేసినప్పుడు కూడా కొంచెం ఎమోషనల్గా కూడా మాట్లాడారు యాక్చువల్గా. నెక్స్ట్ హిట్ కొట్టిన తర్వాత కూడా మన నాగార్జున గారి దగ్గరికి వస్తామని చెప్పేసి. సో ఎలా అనిపించింది ఆ మూమెంట్ మీకు? We as actors, I mean, when somebody wants to become an actor or an actor కావాలనుకున్నప్పుడు చిరంజీవి గారు will be the most highest influence in their, and especially 80s and all kids. So నాకు పర్సనల్గా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, I've grown up watching their films. And that was the first time me seeing Nagarjuna Garu in live. That's definitely a moment. And na cinema first look ayana chetul dwara release avutundi, is standing right next to me and talking about me and my film. That's definitely an emotional moment for anybody. I mean, I feel so. That was definitely a very touching moment for me. I felt really glad. Manchiga anpichindi,
నాగార్జున సో గారు. అంటే మాకు మిగతా ఏం మాట్లాడారు అనేది మాకు బయటకు వచ్చింది అదంతా ఓకే, బట్ పర్సనల్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమన్నారు ఆయన? మీకు చెప్పిన మాట్లాడే ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒకటి He was connect very అయిపోద్ది busy. కదా. In fact, Big Boss షూట్ చేస్తూ ఆ మధ్య గ్యాప్ లో మాకు టైం ఇచ్చారు just because of Bala sir. ఓకే. So still he could give us like good 20-25 minutes. ఎస్ So cinema, he saw the full bits and pieces of the song. నెరేషన్ ఇచ్చాం చూసాను, నెరేషన్ కూడా చూసారు. నెరేషన్ షార్ట్ నెరేషన్ ఇచ్చి సాంగ్ చూపించి Yes. ఆ తర్వాత మాట Then he did. So personalగా off camera only thing I told was I was a big fan of you. I used to have ఇక్కడ వరకు hair ఉండేది నాగార్జున లాగా. ఎస్. అప్పుడు దట్ హలో బ్రదర్ అప్పుడు దట్ వాజ్ ఐ యూస్ టు హ్యావ్ దట్ ఫర్ లైక్ 3 or 4 years. సో ఐ టోల్డ్ దట్ వాజ్ మై ఫేవరెట్ హెయిర్ స్టైల్ బుల్కే. బట్ దెన్ యా ఇట్ వాజ్ వెరీ షార్ట్ టైమ్. తర్వాత ఒక 2 సార్లు కలిసాను, బట్ దట్ వాజ్ ఫస్ట్ టైం వాజ్ ఆల్వేస్ ద బెస్ట్ మూమెంట్ ఉంటారు కదా. I ఎన్టీవీ ద్వారా ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ నాగార్జున గారు టు స్టార్ట్ ఆఫ్ దట్ ప్రమోషన్స్. ఇట్స్ అ లక్కీ హ్యాండ్. ఎస్. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ ఆల్సో ఆయన ప్రొడక్షన్ నుంచి ఎవరన్నా వచ్చినా ఆయన ఏదైనా స్టార్ట్ చేసినా కూడా అది ఖచ్చితంగా లక్కీ హ్యాండ్ అవుతుంది, అది వెళ్తానే ఉంటుంది, ముందుకు వెళ్తానే ఉంటుంది. I hope this will also get all the luck that ఎస్ he has. డెఫినెట్లీ. ఆల్రెడీ మీకు ఈ ట్రైలర్తోనే మొత్తం అది షవర్ చేస్తారులేండి, మీకు ఇది ఒక పాజిటివిటీ అనేది మీకు వచ్చింది యాక్చువల్గా ట్రైలర్తోనే. అబ్బాయి యువర్ వాయిస్ ఈజ్ సో స్వీట్. Is it? ఎస్, Oh, ఐ ఎమ్ ఏ పర్సనల్ ఫ్యాన్ ఫర్ దట్. oh, thank you. బట్ వై డోంట్ యూ ట్రై డబ్ యువర్ ఓన్ వాయిస్ ఫర్ ఇన్ తెలుగు? బాలా సార్ ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఈ ఒక్క ఛాలెంజ్ ఎందుకు ఇవ్వలేకపోయారు ఆయనకి? This is the only challenge probably he failed. I asked. He did. అడిగారా? ఓకే. Not just in this film. Previously also I have been asked to dub. యూఎస్ లో ఎడిటింగ్ జరిగింది, ఇక్కడ షూట్ అవగానే అటు వెళ్ళా. ఎడిటింగ్ లో రోజు చూస్తున్నా కదా ఫుటేజ్. రఫ్ కట్ రాగానే ఫస్ట్ కాల్ నేను టెక్స్ట్ ఇచ్చాను హెబ్బాకి. హెబ్బా మేము అందరం చూసాము, ఐ థింక్ యూ షుడ్ డబ్ ఫర్ దిస్. ఎస్. I have like this is the third or fourth film that I have been asked by the director to dub. I don't know, that is a fear I'm still not over, like I still haven't overcome that fear. I don't know, I feel my voice is very husky and for most part of it I do very soft characters, or at least except for Odella I had at least on the surface softer characters. So I think my voice and the character don't match in my head. So that's why I don't want to ruin the character by giving a very husky voice to a very soft character. బట్ లేదు, హస్కీ వాయిస్ ఉంటే అది ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది యాక్చువల్గా. మేము ఈ వాయిస్ వినాలనుకుంటున్నాం నెక్స్ట్ ఫిల్మ్ కానీ అట్లీస్ట్ మీరు తెలుగులో మాట్లాడితే చాలా బాగుంటుంది యాక్చువల్గా, ముద్దుగా ఉంటుంది యాక్చువల్గా. నేను ట్రై చేస్తా. యాక్సెంట్ ఉంటే కూడా సల్మా హాయక్ అంత పెద్ద సీన్ లేదు. హాలీవుడ్ లో సల్మా హాయక్ హ్యాస్ నెవర్ లెర్న్డ్ అమెరికన్ యాక్సెంట్. ఎస్. షీ స్టిల్ యూజెస్ హర్ యాక్సెంట్, పీపుల్ లవ్ ఇట్. ఎస్. షూట్ అయిపోయింది సార్, షూట్ అయిపోయింది, ప్రమోషన్స్ కూడా చేస్తున్నాం. బిస్కెట్ ఇంకా ఎందుకు? అంటే నెక్స్ట్ సినిమాకి ఉంటుంది కదా యాక్చువల్గా. మళ్ళీ మీరు ఇద్దరు దొరకరేమో. మళ్ళీ మీ ఇద్దరితో ఇంకో సినిమా చేయాలనుకుంటున్నారేమో. ఆయన మనసులో బాహుబలిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా. టు బి వెరీ ఆనెస్ట్ ఐ ఆల్సో లైక్ హర్ వాయిస్, రాణి ముఖర్జీ లాగా. ఐ లైక్ హస్కీ వాయిస్. బాగుంటుంది. ఎస్. చూసారా, ఇక్కడ మొత్తం హనీమూన్ ఎక్స్ప్రెస్ అంత పక్కకు పోయి హెబ్బా వాయిస్ ఇక్కడ మెయిన్ హైలైట్ అయింది. చూసారా, వాయిస్ గురించి మాట్లాడితే అలా ఉందంటే ఇంకా మీరు మాట్లాడితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యాక్చువల్గా. నేను ట్రై చేస్తా, బట్ డోంట్ కౌంట్ ఆన్ మీ. ట్రై చేస్తానన్న ఒక్క మాట ఎంత బాగుంది, ఇంటర్వ్యూ మొత్తంలో అదే హైలైట్ అనిపించింది నాకు. తెలుగులో మాట్లాడింది కదా యాక్చువల్గా. సరే, అయితే యాక్చువల్గా ముందే హెబ్బాని ఫిక్స్ చేశారు, తర్వాత చైతన్య గారిని తీసుకున్నారు. అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మీరు హాలీవుడ్లో చేశారు, మీకు అన్నపూర్ణకి డీన్కే చేశారు, ఇంత ఎక్స్పీరియన్స్తో మీరు ప్రమోషన్స్ ఏ రేంజ్లో చేస్తారని మీకు అంతా ఒక ప్లాన్తో క్యాల్కులేటెడ్గా దిగినప్పుడు అంటే వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి దీనిలో? ఎందుకంటే ఇంతకుముందు చేసిన పేరు అంటే ఓకే ఆ సినిమా చూసి తీసుకున్నాం అనుకోవచ్చు, బట్ హెబ్బా పటేల్ని లేదంటే చైతన్య గారిని వీళ్ళిద్దరిని కలిసి ఈ సినిమాకి అనుకోవడానికి రీజన్ ఏంటి? బేసిక్గా ఏంటంటే బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ప్రొడ్యూసర్గా పేరు అంటారు. మేము ఎలా ఆలోచిస్తాం, క్రియేటివ్గా ఆలోచిస్తే వి ఐడెంటిఫై పీపుల్. సో ఐ హ్యావ్ సోనాలి, ఐ హ్యావ్ రిటన్ దట్ విత్ కైండ్ ఆఫ్ మల్టిపుల్ షేడ్స్. హూ కెన్ బి సోనాలి అలాగా రాసుకున్న తర్వాత అనుకున్నారు అంతే ప్యూర్గా రాసుకునేప్పుడు ఇమాజినరీ క్యారెక్టర్స్ అంతవరకే. తర్వాత ఓకే ఈశాన్ అని వచ్చాడు, ఇతను ఈ క్యారెక్టర్ ఏంటి, ఒకసారి అది ఫామ్ అయిపోయిన తర్వాత ఎలాంటి వాళ్ళు సరిపోతారని వెతుకుతుంటాం, షాపింగ్ చేస్తాం కదా. చేస్తున్నప్పుడు హెబ్బా దగ్గర నాకు అనిపించింది ఏంటంటే I have seen in every other movie that she has done, there is an honesty in her acting coming from inside. It shows, camera cannot lie. Yes. కానీ క్లియర్గా నాకేమనిపించిందంటే మేబీ సమ్ ఆఫ్ ద డైరెక్టర్స్, నాట్ ఆల్, didn't tap her other aspects of acting, her emotion, whatever she can express. ఇంకా డెప్త్ ఉన్న యాక్ట్రెస్ ఈమె.
నేను మధ్యలో ఒకసారి మా షూట్లో కూడా మధ్యలో చాట్ చేస్తూ సరదాగా చిక్మగళూరులో మాట్లాడుతుంటే ఐ టోల్డ్ హర్, యునో, ఐ సీ యూ యాజ్ ఎ కైండ్ ఆఫ్ యాక్ట్రెస్ విత్ హూ కెన్ డూ ఇంటెన్స్ రోల్స్, బట్ యూఆర్ బ్రాండెడ్ యాజ్ సంబడీ హూ కెన్ డూ ఓన్లీ ఫ్రివలస్ ఫన్ రోల్స్. ఐ సీ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ అంటే పేర్లు కూడా చెప్పా కొంతమంది యాక్ట్రెసెస్ పేర్లు కూడా కదా. అండ్ అట్లాగా అనిపించి నేను ఐ థాట్ ఓకే, ఇఫ్ సంబడీ గివ్స్ ఎ టాస్క్ దే ఎగ్జిక్యూట్, దే డోంట్ రైట్ రోల్స్ కదా. యాక్టర్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. రైట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ క్యారెక్టర్ కి వాళ్ళ టేబుల్ మీద నెరేషన్స్ వచ్చినప్పుడు ఏదో చూస్ చేసుకుంటారు, బట్ దే డోంట్ క్రియేట్ ఎ నెరేషన్. సో ఐ థాట్ వై నాట్ ఐ ట్రై సంబడీ like Hebba, whose image is screen persona is stereotyped by several directors and audience, and show a different type. Appadiki inka Odela rala. I was hoping that this is my like invention. Then Odela came, but it's not like Odela again. So this doesn't box her. Adi reason adanamata. Oka seemingly normal ga eppudu easy ga chestunna characters chestunna heroine sudden ga inta deeper అన్ని మల్టిపుల్ డిమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ ఎగ్జిక్యూట్ చేసింది అనేది కనబడుతుందని. రెండోది అలా చేయడంలో నాకు కూడా ఎప్పుడూ తను ఆ డిమెన్షన్స్ చేయలేదు కాబట్టి ఫ్రెష్గా వస్తాయి. చేసేసి ఉన్నారనుకోండి అది రిపీట్ చేస్తారు మళ్ళీ అది. అండ్ చైతన్య విషయానికి వస్తే నేను ఐఎమ్ లవర్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ హ్యావ్ కంటెంట్ అండి, కంటెంట్ డ్రివెన్ అంటూ ఉంటారు కదా ఈరోజు. సో ఎవ్రీ ఫిల్మ్ ఈవెన్ బాహుబలి ఆల్సో ఈజ్ ఆనెస్ట్లీ కంటెంట్ డ్రివెన్ ఓన్లీ. ఎందుకంటే అందులో అంత ఎమోషన్ లేనిదే ఆ స్పెక్టకల్ యుద్ధం పనిచేయదు. అలాగా కంటెంట్ డ్రివెన్ అనే మనం అనుకుంటున్న కేటగిరీ ఏంటి, లావిష్గా కనబడకుండా వందలాది మంది యుద్ధాలు చేయకుండా జస్ట్ ఒక 3-4 పీపుల్ క్యారెక్టర్స్ కళ్ళలోకి చూస్తూ వాళ్ళ మధ్యన జరిగే కథలు అవి మలయాళంలో ఎక్కువ వస్తున్నాయి. మలయాళంలో యాక్టర్స్ ఎలా ఉన్నారంటే హీరో అనగానే నేను 10 రకాల కాస్ట్యూమ్ వేస్తాను, ఇట్లా అంటే లారీలు ఎగిరిపోవాలి, నేను వస్తుంటే ఊరికి నిద్రలేస్తుంటే అందరు వస్తున్నాడు నిద్రలేస్తున్నాడు అని 10 మంది చెప్పక్కర్లేదు. అండ్ ప్రతిసారి హీరో ఇలా వాళ్ళు ఎలా ఇలాంటి క్లీషేలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు హీరో పోలీస్ ఆఫీసర్ అనుకోండి, అబ్బా ఇలాంటి ఆఫీసర్ లేడు అసలు, ఆయన వస్తే గానీ పని అవ్వదు అంటారు కదా. ఇక్కడ ఇలాంటివన్నీ లేకుండా నిజ జీవితంలో జరిగినట్టుగా రాస్తారు మలయాళం ఫిల్మ్స్. ఇప్పుడు తెలుగులో కూడా ఆ ట్రెండ్ వచ్చింది, చాలా మంది రాస్తున్నారు. అలాంటి రాయాలంటే అలాంటి యాక్టర్స్ కావాలండి. ఇప్పుడు అలా రాసేసి మనం ఊరికే ఇదేంటి సమ్మర్ బ్లాక్ బస్టర్ హీరోని తీసుకుంటే చెల్లదు అది. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంబడీ హూ లుక్స్ లైక్ ఏ బాయ్ నెక్స్ట్ డోర్, like one of those Kerala actors, honestly, who can play character and just blend into the character and not show himself. He has to own the character. Kada adi vetutunte it's a pleasant surprise to see Chaitanya in the industry. Oh, itan characters chestunnadu actually. He's not playing himself. He's not himself. ప్రతి సినిమాలో అదుగో చైతన్య వస్తున్నాడు, ఇదిగో రావు వస్తున్నాడు, మాదాది వస్తున్నాడు. There is nothing personal about his characters. Every character he takes the last name of that character. That's what we define in Hollywood. When an actor writes his notes or her notes about the character లోకి వెళ్ళి ఇప్పుడు రాస్తాం కదా, ఏ మెథడ్లో చదివినా సరే ఫస్ట్ అంటాం give a last name to the character. That last name is not yours. So by that family history, live like that character అంటాం. He has been doing that. మీకు ఈయన ఇచ్చిన పెద్ద కాంప్లిమెంట్ ఏంటంటే మలయాళం యాక్టర్ లాగా అనిపిస్తున్నారు అనేది. బట్ తెలుగు సినిమాలో చేయండి, మలయాళంలో వెళ్ళిపోద్ది, అక్కడ చాలా మంది ఉన్నారు ఆల్రెడీ. ఇక్కడ మనకు అవసరం ఇలాంటి యాక్టర్స్ అవసరం, మనం ఎందుకు పంపించేస్తాం? నేను అంటున్నా ఆయన పంపించేయడం కాదు, పిలవచ్చు. ఇప్పుడు బేసిక్ గా టాలెంట్ ఉన్నప్పుడు అందరూ గ్రాప్ చేయడానికి ట్రై చేస్తారు కదా. మలయాళంలో చాలా మంది ఉన్నారు, మీరు మాత్రం తెలుగులో ఉండి మలయాళం యాక్టర్ లాగా ట్రై చేయండి అంటాను. యాక్చువల్గా అలాంటి కంటెంట్ డ్రివెన్ డైరెక్టర్స్ కి మీరు ఒక ఆప్షన్ అన్నమాట. యాక్చువల్గా that was my idea from the beginning when I was planning to come into industry. I wanted to fill that space of say Fahad Fazil or Rajkumar Rao, Ayushmann Khurrana, with more of content driven films. We have stars, we have like 60 odd stars. అందరూ యాక్షన్ సినిమాలు అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూసుకుంటే నేను కానీ, సుహాస్ కానీ, తిరువీర్ కానీ, there are very few actors that they are coming up with content driven films. Like సార్ అట్లాంటి ఒక స్టోరీ రాసుకున్నారు. ఎందుకంటే మీ సినిమాలకు వచ్చేటప్పుడు మేము ఇలా ఉంటుందని ఊహించుకుని రాము. ఎందుకంటే సినిమాకి ఆ వేరియేషన్ అనేది మీరు చూపిస్తున్నారు. యాక్చువల్గా మీరు కానీ శ్వాస కానీ ఏదైనా మాట్లాడినట్టుగా. సో that is again we wanted to fill in the shoes of directors like Bala Garu has come up with some content driven film. So they would come up to us,
అంటే మాకు ఈ స్పేస్లో ఎక్కువ కాంపిటీషన్ లేదు. ఇట్స్ ఓన్లీ 3 of us or 4 of us. సో వీ హ్యావ్ నోయింగ్లీ క్రియేటెడ్ దిస్ స్పేస్ ఫర్ అస్. మాకు మేము క్రియేట్ చేసుకున్న స్పేస్ అండ్ వీ నో వీ కాంట్ గో హిట్ 20 odd people or we know our caliber. So we mainly base ourselves on acting skills. So అయితే హెబా ఇందాక మీ గురించి మాట్లాడుతూ స్టీరియో టైప్ చేస్తారని మాట్లాడారు కదా, ఆ స్టీరియో టైప్ అనేది అది మీరు అంటే అది కాన్షియస్గా అయిందా, లేదంటే మీరు చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అంటే ఒకటి చెప్పి ఒకటి తీయడం అనేవి కూడా ఉంటాయి కదా, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. వెన్ దే నెరేటెడ్ సమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఈస్ దేర్, బట్ వెన్ దే ఆర్ ఫిల్మింగ్ ద ప్రాసెస్ దే విల్ షూట్ అనదర్ వన్. No, that has very rarely happened. See, maybe there is no 100% execution. Sometimes, you know, while narration, like during the narration and in execution, there's something is lost in translation. But it's never been that I've been told something and something else has been showed on screen. Yes. Maybe only 1 or 2 directors have 100% delivered what they narrated to me. But the scheme of it was fairly the same. Yes. In the beginning, maybe I chose similar characters because frankly, those were the only ones I was being offered. Good or bad, they were, and plus I enjoyed playing those roles. I enjoyed playing a bubbly girl's role, I'm not going to lie. As much as I enjoy a very serious performance, I also enjoy being a prop in a film. I like just looking nice on camera and doing that. Yes. And I think as an actor, you should be able to do both. Be a prop, be very useful, be absolutely useless, like every element, and I enjoy being each of those. ఓకే, అయితే యాక్చువల్గా లాస్ట్లో మీ ఇద్దరికి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ పెడదాము. డైరెక్టర్ గారికి కొంచెం నెక్స్ట్ ఇచ్చి ఆయన చాలా చెప్పారు కాబట్టి మీ ఇద్దరు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. మోస్ట్ రొమాంటిక్ ఫెలో బై థాట్స్. Bala sir. Bala sir. బాలా సార్, మీరే ఆమెను కాపీ కొడుతున్నారు, మీరు కాపీ కొట్టద్దు. That was a very genuine answer I gave. Yes. Moody person on sets. Me. Why? Because I am moody. I have my good days and my bad days. No. In each and every film you made us to అంటే ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండని చాలా మంది కనిపించేలా ఉంటారు మీరు స్క్రీన్ So మీద. that means I'm a great actress. మీకు సంబంధించి ఎవరు మూడీ పర్సన్ ఆన్ సెట్స్? హెబా. ఇది హానెస్ట్ ఆన్సర్ ఇది యాక్చువల్గా. I also said the same thing. Yes, this is the honest answer. పక్కన పెట్టుకుని చెప్పండి అది. సో బెస్ట్ ప్లేస్ వైల్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్. I think one of the days we shot in Banjara Hills that day. Why? It is close to my hotel. Pack up tarvata traveling time save avutundi. You are too professional. Pakka professional. The Chikmagalur shoot, that one song under the waterfall, that was my favorite. That is, yeah. Most difficult scene in the film to shoot? Most difficult, it was difficult and also fun is that 4-minute long scene that we shot. There is one single, I've never given a single lengthy shot. I've done single takes, but I've never given a single shot. So I think that was the difficult shot for me. Yeah, Meeku? Naku, that intimate scene, because of the geography, we were shooting under waterfalls, night, 11:30ish. It was freezing cold. I guess 4, 5 or at least minus lo unna kuda ఆశ్చర్యం లేదు, but it was freezing cold. సార్ ఫ్రీజింగ్ కోల్డ్ అంత ఇంటిమేట్ సీన్ చేస్తే ఎలా సార్ మీరు? ఎండాకాలం ఎలా చేస్తారు సార్? ఎండాకాలం చేస్తే ఇంకా ఎక్కువ వాళ్ళకి వాటర్ ఫైర్ మధ్యలో అలా కనిపించాలి. ఫైర్ 2 ఎలిమెంట్స్ పంచభూతాల మధ్యలో జరుగుతున్న బ్యూటిఫుల్ లవ్ మేకింగ్ ఒక సాంగ్ ద్వారా చూపించాము. కట్ అని చెప్పగానే షివరింగ్ అయిపోయి బెడ్షీట్లు అదే ఆడియన్స్ కి వీళ్ళు చేసిన సాక్రిఫైస్ అది. ఓకే, లోపల పాపం సఫర్ అవుతూ ఆడియన్స్ కి బ్యూటీని ప్రదర్శించారు. ఓకే, అది యాక్టింగ్ అంటే. అయితే నాకు తెలిసి ఇంకా బాలా గారి సినిమా అంటే వీళ్ళు ఆలోచించుకుంటారు యాక్చువల్లీ. తమిళ బాలా సినిమా లాగా ఆలోచించాలి మీరు, ఇంత చేస్తే కొంచెం కష్టం అని చెప్పి యాక్చువల్లీ. యా, మోస్ట్ నెంబర్ ఆఫ్ టేక్స్ ఫర్ ద షాట్, విచ్ షాట్ దట్ ఈస్? Basically, you are a single take artist. We know that. No, I don't take more than 3-4 takes. Otherwise, I'll only do a bad job. Yeah. Most number of takes for the shot. Which scene? Which scene? You have taken most number of shots. Not really. దీనికి వాళ్ళిద్దరైన తర్వాత నాకు కూడా బోనస్ ఆన్సర్ ఇస్తాను నేను కూడా. Okay. 4 or 5 max. Okay. Meeru? I don't remember. You know why? Most of the film is single takes. Both of them. అంటే ఇప్పుడు వరకు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ని చూసాను కానీ సింగిల్ టేక్ డైరెక్టర్ సింగిల్ టేక్ బాగుంటే ఎమోషన్ జెన్యూన్ గా వస్తే అంటే కన్నీళ్ళు మళ్ళీ రావు, దొంగ నీళ్ళు వస్తాయి. అసలైన నీ కన్నీళ్ళు వచ్చినప్పుడు అసలైన ఎమోషన్ నేను వదలను, ఇంకా అయిపోయాను పోండి ఇంకా. అదే వాళ్ళ కన్నీళ్ళు తెప్పించారని అర్థం అవుతుంది, వాళ్ళు చెప్తున్న కష్టాలు వస్తుండే. ఎన్నోసార్లు సినిమాటోగ్రాఫర్ వరి అయ్యారు పాపం. సిస్లా గారని మా అన్నపూర్ణ ప్రొఫెసర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, క్లోజ్ ఫ్రెండ్.
ఎన్నోసార్లు బాలా గారు కొంచెం ఎందుకైనా మంచి సేఫ్టీకి ఇంకోటి ఇద్దామండి అంటే ఏం సేఫ్టీ అండి, సేఫ్గా ఉంది షార్ట్, డిజిటల్ కదా ఒకసారి వేసి చూపించండి. సో మోస్ట్ ఆఫ్ వై దే డోంట్ రిమెంబర్ మ్యాక్సిమం టేక్స్ ఈస్ ఐ కాంట్ రిమెంబర్ గోయింగ్ మోర్ దెన్ 4 ఈస్ లైక్ వెరీ రేర్, ఓకే, నాట్ ఈవెన్ 5. అదే ఇంతకు ముందు నేను చెప్పినట్టు, సో ఇప్పటివరకు ఇండస్ట్రీలో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ని చూసాం, ఫస్ట్ టైం సింగిల్ టేక్ డైరెక్టర్ని చూస్తున్నాం యాక్చువల్గా నెక్స్ట్ నుంచి. సింగిల్ టేక్ టీమ్ అనండి, ఎందుకంటే టీమ్ ఎఫర్ట్, అంటే వాళ్ళు ఎఫర్ట్ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అటెన్షన్ పే చేస్తే వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే ఒక టేక్లో వచ్చేస్తుంది మెటీరియల్. తర్వాత తేడాలు వస్తే లైట్ పోవచ్చు, టెక్నికల్ ప్రాబ్లం అవ్వచ్చు. I would like to add something. He being a teacher, he input చాలా బాగుంటది యాక్టర్స్ కి. విధానం He infuses everything into you. So act చేస్తున్నప్పుడు it becomes easier for us. అది when the communication between the director and actor is కొంచెం ఏదైనా మిస్ అయితే మనం ప్రాసెస్ చేసుకొని మన థాట్ ప్రకారం మనం ఎక్స్ప్రెషన్ ఇస్తాము. బట్ వెన్ హీస్ క్లియర్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ వాంట్స్ ఇట్ బికమ్స్ ఈజియర్. Bala garu I've seen, and I'm also working with Devakatta garu. He's also very precise with what he explains. ఆయన కావాల్సింది మొత్తం మీ మైండ్లో పెట్టేస్తారు. సో అట్లీస్ట్ 50 to 60 or 70-80% రీచ్ అయినా కూడా యు ఆర్ there, you are delivering their vision. So that's the advantage. That's why we don't take more takes with directors like this, because they should be able to translate what they want exactly. Actor want to date? No one. I don't want to date actors. Actors want to date me. This recent girl Mamita Baiju ani Premalu సినిమాలో వచ్చింది. I have a big crush on her right now. Oh, crush on latest crush అన్నమాట. Yeah, Mamita Baiju. Yeah. హనీమూన్ ఎక్స్ప్రెస్ కి ఒక సీక్వెల్ ఉంటే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్? చేస్తారా? బాగుంటుందా? Good. One more film for me. ఓకే, ఇన్ దట్ వే. మీకు? I would do ఇలాంటి స్టోరీ ఎప్పుడు దీనికి సీక్వెల్ ఉంటే ఎన్ని సీక్వెల్స్ ఉన్నా చేస్తాను. అంటే చేస్తాను. సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నాట్ ఎ రెగ్యులర్ ఎవ్రీడే ఫిల్మ్ ఇది. It's a different film. It has something else. Yeah, it has something else for sure. Yeah. It has something else, and it is always pleasure to be working with senior actors. Barni garu, Suhasini garu. So sequel అంటే వాళ్ళు కూడా ఉంటారు కదా. Yeah. నాకు I used to like Suhasini garu so much చిన్నప్పుడు. So I'll get another chance to work with them. I would definitely say yes. Yes. మీకు సంబంధించిన వరకు హాట్ యాక్టర్ అంటే ఎవరు? Jagapati Babu. Oh no, Sampath Raj sir, sorry. ఇది ఇద్దరికి షేర్ చేస్తాను. Yeah, both of them. I love Sampath Raj sir's voice. So maybe Sampath Raj sir first and then Jagapati Babu sir. Then Jagapati Babu sir. Yeah. Actress అంటే? Actress అంటే me. మీ బెస్ట్ ఎవర్ ఆన్సర్. మీకు సంబంధించి హాట్ యాక్ట్రెస్ అంటే ఎవరు? హెబ్బా. అసలు మామూలుగా లేదు మీ ఇద్దరు కెమిస్ట్రీ, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది యాక్చువల్గా. సో చైల్డ్హుడ్ క్రష్ ఎవరు మీకు? Childhood crush, I think Salman Khan and Derek O'Brien. ఇప్పుడు ప్రెజెంట్ క్రష్? ఇప్పుడు currently I like everything Fahad Fasil does. I don't have a crush on him, I'm just in awe of him. ఓకే, మీకు సంబంధించి? నాకు టబు, రమ్యకృష్ణ, గౌతమి, they were my all time. ఎంత ఇష్టం ఉంది చాలా ఈజీగా చెప్పాడు కదా. యా ఇప్పుడు ఇప్పుడు చెప్పాక మమితా బైజు అంటే షీ ఈజ్ సో క్యూట్ మ్యాన్. ఓకే, సో ఇది ఆమె షేర్ చేయాలి. అయితే నాకు చాలా తెలుసా? నెంబర్ ఇస్తావా? నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఇస్తే మళ్ళీ నాకు రేపు లేదని అయితే నన్ను అంటారు. But tell that there's this guy who really likes you. He likes you. Want to make a film with you. Looks and acts. Very soon I will probably. ఇది బెస్ట్ ఇదన్నమాట. He looks like a మలయాళం యాక్టర్ అని చెప్పేసి యాక్చువల్లీ చెప్తాను. He looks like a dupe of Fafa. ఎందుకు మళ్ళీ డైరెక్ట్ గా ఒక మలయాళం యాక్ట్రెస్ అంటే సరిపోద్ది. అయితే ఈ సినిమాలో మెయిన్ గా మనం మాట్లాడాల్సింది ఒక్క పాయింట్ ఏంటంటే సుహాసిని గారు ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు. ఆవిడంటే చాలా ఇంటెన్స్ క్యారెక్టర్లో చూసాము, అలాగే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ చూసాము. దీంట్లో చూస్తే చాలా అంటే ఆవిడదిని భరణి గారి కాంబినేషన్ చాలా బబ్లీగా ఉంది, అలాగే కామిక్గా అనిపిస్తుంది. ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఈ ఫిల్మ్లో ఏంటంటే వీళ్ళిద్దరు తీసుకొచ్చే ఫ్లేవర్ ఏంటంటే లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాని అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, కాంప్లెక్సిటీస్ ఏంటి, ఆ డిమెన్షన్స్ ఏంటి వీళ్ళిద్దరు తీసుకొస్తారు. రకరకాల షేడ్స్లో తీసుకొస్తారు. యుల్ సీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ అ కపుల్. ఎక్స్ట్రీమ్ లవ్ నుంచి మీరు సాంగ్స్ చూసారు కదా, ఎక్స్ట్రీమ్ లవ్ నుంచి, కేర్ నుంచి ఎక్స్ట్రీమ్ హేట్రెడ్ వరకు కూడా ఆ షేడ్స్ అన్ని కూడా వీళ్ళు చూపిస్తారు. ఆ ఫ్లేవర్స్ వీళ్ళు తీసుకొస్తారు, మనం ఐడెంటిఫై చేసుకుంటాం.
ఇంత ఇంటెన్స్ డ్రామా జరుగుతుంటే అక్కడి నుంచి రిలీఫ్ తీసుకొచ్చేది భరణి గారు, సుహాసిని గారు. ఓకే. పైగా వాళ్ళు సైడ్ క్యారెక్టర్స్ కాదు, ఈ సినిమాలో ఇద్దరు పెయిర్స్ ఆఫ్ హీరో అండ్ హీరోయిన్ ఉన్నట్లు లెక్క. సో వీళ్ళిద్దరు హీరో హీరోయిన్, వాళ్ళు సీనియర్ హీరోయిన్లు. ఓకే. సో వాళ్ళలో కూడా మనం ఒక తనంటున్న బబ్లీనెస్, ఒక చామ్, ఎవర్ గ్రీన్ రొమాన్స్, at the same time a combination of they know the philosophy of life because they've seen enough. So they actually cover all the generations. Yes. ఆ ఫన్ తీసుకురావడంలో సుహాసిని గారు, భరణి గారు ఇద్దరు కలిసి చేస్తారు. అది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ నిజంగా ఇట్స్ వండర్ టు వాచ్ ఫర్ మీ ఆల్సో. మీరు ఎలా ఒప్పించారో తెలియదు కానీ మాకైతే కనుక ఆ ట్రైలర్ చూడగానే ఇది ఖచ్చితంగా సినిమా చూడాలనిపించేది. సుహాసిని గారిది ఎస్పెషల్లీ దట్ ఈస్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్ అనమాట. ఇప్పటివరకు అలాంటి క్యారెక్టర్లు మేము చూడలేదు. పొన్నియిన్ సెల్వన్లో ప్రొడ్యూసర్గా బిజీగా ఉండి అది జరుగుతున్నప్పుడు మాకు టైం కేటాయించి సినిమా చేశారు. మేము కథ చెప్పినప్పుడు తనిఖీల భరణి గారికి థ్యాంక్స్ చెప్పాలి. భరణి గారు నా దగ్గర కూర్చొని కథ చెప్పించారు ఫోన్లో ఆవిడ దగ్గర కూర్చొని. అంటే ఆయన పొన్నియిన్ సెల్వన్ తమిళ్ నుంచి తెలుగు రాశారు. రాస్తున్నప్పుడు అక్కడ ఉన్నారు ఆయన. ఉన్నప్పుడు ఇలాగా మాట్లాడుతుంటే, సరే సుహాసినమ్మ గారితో మాట్లాడుతున్నావు కదా, కథ నేను చెప్పిస్తాను, కథ చెప్పు నువ్వు, మరి నువ్వు 5 నిమిషాల్లో చెప్పాలి, ఆవిడకి నచ్చితే నచ్చుతుంది, లేకపోతే లేదు, నేను మాత్రం రికమెండ్ చేయను స్ట్రాంగ్. ఎస్, అంటే మీరు చెప్పిన ఏంటంటే ఒకటి సినిమా చూడాలని క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సుహాసిని గారు ఫోన్లో కథ విని పొన్నియిన్ సెల్వన్లో బిజీగా ఉండి మీ సినిమా చేయడం అనేది కూడా ఖచ్చితంగా ఒక గ్రేట్ ఎండార్స్మెంట్ అండ్ జనరాసిటీ ఫ్రమ్ హర్ ఆల్సో. ఎస్. మొత్తానికి అయితే మరికొన్ని రోజుల్లోనే మీరు అంటే ఊరిస్తూ ఏదో అంటారు ఈ కైండ్ ఆఫ్ చెప్తున్నారు అన్ని ఆన్సర్లు కూడా. సో మరికొన్ని రోజుల్లో ఆ మ్యాజిక్ ఏంటనేది బిగ్ స్క్రీన్ మీద విట్నెస్ చేయబోతున్నాం కాబట్టి, సో ఈ సినిమా మీరు అనుకున్నట్టుగానే మీకు ఫస్ట్ స్టెప్ ఇన్ తెలుగు బాగుండాలని చెప్పి, అలాగే హెబాకి మరొక హిట్ పడాలని చెప్పి, అలాగే మలయాళం యాక్టర్లా ఉన్న చైతన్య గారికి తెలుగులో ఒక మంచి హిట్ రావాలని చెప్పి మనస్ఫూర్తి కొడుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ హనీమూన్ ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ తారక్, థ్యాంక్ యూ ఆల్ ది వ్యూవర్స్ ఆఫ్ ఎన్టీవీ. ప్లీజ్ వాచ్ హనీమూన్ ఎక్స్ప్రెస్ 21వ తారీఖున. సాంగ్స్, ట్రైలర్స్ అన్నీ చూడండి. చూస్తే ఖచ్చితంగా సినిమా చూడండి నచ్చుంటే. సో it's a good film. Do not miss it in theaters. Thank you so much. Hi, this is Heba Patel. Please do not forget to watch Honeymoon Express. It's releasing in theaters on the 21st of June, and do not forget to watch it only in theaters. సో ఎన్టీవీకి ప్రేక్షకులకు నమస్కారం. ఆల్సో తారక్ గారు చక్కగా ఇంటర్వ్యూ చేశారు. మా సినిమా గురించి ఎన్నో వివరాలు మీకు చెప్పారు, మా చేత కూడా చెప్పించారు. అండ్ ఈ ఫిల్మ్ని ఎంతో పర్పస్ఫుల్గా తీద్దాం, ఒక ఫిల్మ్ సమాజానికి పనికొచ్చేట్టు తీద్దాం అన్న ఇంటెంట్తో తీసాము. అట్ ది సేమ్ టైం మీకు పాఠం చెప్పడానికి కాదు, ఆలోచింప చేయడానికి. బికాజ్ యువర్ ఇంటెలిజెంట్, ఆడియన్స్ ఈజ్ ఇంటెలిజెంట్ అని నేను నమ్ముతాను. అందుకని మీరు మాతో పాటు ఈ సినిమా చూసి థియేటర్స్లో మేము అనుభవించిన ఆల్ ఎమోషన్స్ అండ్ ఫన్ మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. కళ్యాణ్ మణిక్ గారు అద్భుతమైన పాటలు కట్టారు. స్ఫూర్తి జితేందర్ మంచి రాకింగ్ సాంగ్, టైటిల్ సాంగ్ ఇచ్చింది. ప్లస్ ఆర్పి పట్నాయక్ గారు చక్కని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. హెబా పటేల్ అండ్ చైతన్య రావు, తనికెళ్ళ భరణి గారు, సుహాసిన్ గారు, ఆలీ గారు, సురేఖవాణి గారు, రవివర్మ అండ్ అరవింద్ కృష్ణ, ఇంతమంది టాలెంటెడ్ యాక్టర్స్తో వర్క్ చేయడం నా అదృష్టం. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఇట్ ఈజ్ ఎ బిగ్ స్క్రీన్ ఫిల్మ్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.